నంద్యాల జిల్లా చిన్నవంగలిలో విషాదం చోటు చేసుకుంది. చాలనమర్రి మండలంలోని ఓ ఇంట్లో మట్టి మీదే కూలి ఒక కుటుంబం మొత్తం కూడా మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తూ ఉండగా తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఇంటిలో నిద్రిస్తూ ఉండగా హఠాత్తుగా మట్టి మీదే కూలి వారిపై పడడంతో నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అక్కడ అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా చాగలమర్రి మండలానికి సంబంధించినటువంటి చిన్నవంగలి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు, భార్య, భర్తతో పాటు ఇద్దరు పిల్లలు రాత్రి తమ నివసిస్తున్నటువంటి ఆ ఇల్లు ఏదైతే ఉందో పాత మిద్దె కావడంతో పాత మిద్దె ఒక్కసారిగా హఠాత్తుగా కూలడంతో స్థానికంగా తమ ఇంట్లోనే నలుగురు విగతజీవులుగా పడి ఉండటం, ఉదయం తమ గ్రామానికి చెందినటువంటి వారు చూడడంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాద సంబంధించినటువంటి ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఉండేటటువంటి వారు నలుగురు మట్టి సంబంధించినటువంటి వారి మీద పడడంతో ఆ మృతదేహాలను గ్రామంలో ఉండేటటువంటి స్థానికులు మట్టిని తీసి ఆ మృతదేహాలను పక్కకు తీసి వాటిని తీసి పక్కన పెట్టడంతో గ్రామంలో అంతా తమ బంధువులు కావచ్చు లేదా అందరూ కూడా కన్నీరు మున్నరయ్యారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ముందు మట్టి రావాలి మకాలు కానీ